weight, control the body weight. Yes, 20 seconds, control the body weight. 10 more, 9 ma'am, okay ma'am, come on, running good. 8, 7, 6, 5, 4, 3, 2, only one more ma'am. Hand pike left. Stretch your body back. Yes, complete down ma'am, complete down. Yes ma'am. నీ మ్యామ్ ఇంకా ఫార్వర్డ్ ముందుకు వచ్చాను. ముందుకు వచ్చి రైట్ లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్కి అవుట్ సైడ్ పెట్టండి మ్యామ్. లెఫ్ట్ హ్యాండ్ అవుట్ సైడ్ పెట్టి కాలు చేయి కింద నుంచి చేయి పెట్టండి మ్యామ్. ఇందట ఎలా పెట్టావు పట్టుకున్నావు కదా అలాగే పట్టుకో. ఒక అటుపక్కకి వెనకాల బ్యాక్ సైడ్కి అటుపక్కకి ఇటు నుంచి బ్యాక్ దాని సీట్ దగ్గర వెనకాల తీసుకెళ్ళి అంతే సీట్ దగ్గరికి వెళ్ళాలి చెయ్యాలి. అంతే సింపుల్. ఈ చేయి పెట్టి ఇక్కడ తల్లి. అంతే పెట్టు, కొంచెం పెట్టు. అలాగే బైక్ లెగ్స్ ట్రై చేయండి, కొంచెం ట్రై చేయము. అరే మనం చేసుకున్నట్టు ఉండాలి. అదే అంతే. గుడ్ సూపర్. అలా లెగ్ దాట్స్ గుడ్. ఎస్ స్ట్రెచ్ చేయాలి ఇంకా అంతే. గుడ్. బ్యాలెన్స్ చేసుకోండి. ఎస్ అలాగే బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే అదే హ్యాండ్స్ కింద పెట్టమ్మా. ఓకే లెఫ్ట్ లెగ్ని పైకి లేపదాలి. లెఫ్ట్ లెగ్ పైకి లేపు. ఫోల్డ్ చేసుకో. ఫోల్డ్, టేక్ ద సపోర్ట్. కమన్ రెడీ. ఆ ఫింగర్తో ఇక్కడ ఫింగర్ కింద పెట్టండి, బ్యాలెన్స్ చేసుకోండి. ఫింగర్ స్ట్రెచ్ ఓవర్ లెగ్ అమ్మ వెనకాలకి. అంతే స్ట్రెచ్ ఓవర్ లెగ్. దట్స్ గుడ్. కంట్రోల్ ద వెయిట్. ఎస్ కంట్రోల్ ద వెయిట్. 10 seconds. 9 ఇంకా కంట్రోల్ ద వెయిట్. ఇంకా ఓకే మ్యామ్ కంట్రోల్ ద వెయిట్. 8 ఇంకా డౌన్ చేయి. 7, 6 ఇంకా డౌన్ చేయి. 5, 4 దట్స్ గుడ్ తల్లి. 3, 2, 1 స్టాప్. ఓకే రిలాక్స్. ఓకే మ్యామ్ హ్యాండ్స్ కింద పెట్టను, ముందు పెట్టను. ఓకే మ్యామ్ కీప్ యువర్ రైట్ లెగ్ని రైట్ హ్యాండ్కి అవుట్ సైడ్ పెట్టండి మ్యామ్. ఎస్ లెఫ్ట్ లెగ్ని స్ట్రెచ్ చేసుకోండి. స్ట్రెచ్ చేసిన తర్వాత ఓకే మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపని చెప్తా. లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి. టర్న్ 9 seconds. 8 కింద మ్యామ్. 7, 6, 5 మ్యామ్. 4, 3, 2, 1 అలాగే ఉండండి. కింద కూర్చోమా. అలాగే కింద కూర్చో. కాలు అలాగే ఉండాలి. ఎస్ దట్స్ గుడ్. ఎస్ ఈ కాలు ఉంది కదా, ఈ కాలు స్ట్రైట్గా పెట్టు. ఎస్ దట్స్ గుడ్. ఎస్ అరే కాలు బెండే ఇంకా లోపలికి బెండే. ఎస్ బెండ్ చేసావా. బెండ్ చేసిన తర్వాత ఇగో ఈ చెయ్యి ఉంది కదా లోపల పట్టుకో. దీన్ని గట్టిగా పట్టుకో. ఇంకా పట్టుకో. ఎస్ ఇప్పుడు ఆ హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ దీంతో పట్టుకో. ఈ చెయ్యిని ఈ కాలుని పట్టుకో. అది కదా ఈ హ్యాండ్ పైకి లేపు. ఈ హ్యాండ్ టచ్ చేసుకో, దానికి టచ్ చేసుకో. ఎస్ ఆపోజిట్ హ్యాండ్. అంతే. ఎస్ దట్స్ గుడ్. ఇంకా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ యాంకిల్కి లోపలికి తీసుకోండి. ఇంకా స్క్వీజ్ చేసుకోండి. ఎస్ దట్స్ గుడ్. ఇంకా కమన్ అడే తల్లి. ఎస్ ఎందుకంటే ఎస్ ఇంకా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇంకా బాడీ ఇంకా స్ట్రెచ్ చేసుకోవాలి తెలీదా. అదే పెట్టు. మళ్ళీ పెట్టు. ఆ హ్యాండ్ ఇంకా లెగ్ వెనకాలకు ఉండాలి. 10 seconds. ఇంకా కొంచెం బ్యాక్ తీయండి. లెగ్ని బ్యాక్ తీయండి. తండ్రి కూడా ఒక్కసారి తీయడం. తండ్రి కూడా ఎక్కడో తైస్ని పట్టుకున్నావు. తైస్ని పట్టుకోకూడదు. మధ్యలో వస్తున్నారు, మేడం వస్తున్నారు. అయ్యో వస్తా మేడం. తను కూడా పట్టుకున్నాం. తను కూడా ఒకసారి సెట్ చేయండి. అక్కడ కాదు, యాంకిల్ పట్టుకో. మా యాంకిల్ని పట్టుకో. ఎస్ ఓకే. మళ్ళీ అగైన్ మౌంటైన్. మౌంటైన్ అమ్మా. మౌంటైన్
మ్యామ్ మౌంటైన్, రాకీ మ్యామ్ మౌంటైన్, లెఫ్ట్ లెగ్ మ్యామ్, ఇన్సైడ్ మ్యామ్, హ్యాండ్ అయ్యి ఆ హ్యాండ్ లోపల పెట్టమ్మా, లోపలికి ఇన్సైడ్ పెట్టు, స్ట్రెచ్ చేసుకోవాలి. 10 seconds. 9, వెరీ గుడ్. 8, 7 తల్లి, 6, 5, 4, 3, 2, 1. అలాగే కింద కూర్చోమ్మా, కింద కూర్చో, అలాగే కూర్చో, స్ట్రెచ్ చేయాలి. దాట్స్ గుడ్ మ్యామ్. అంతే, ఆ కాలు పూర్తి టర్న్ తిరగాలి. టర్న్ తిరగాలి. అంతే గుడ్. ఈ హ్యాండ్తో సపోర్ట్ తీసుకొని అంతే మ్యామ్, పర్ఫెక్ట్ మ్యామ్, వచ్చేసింది. ఎస్, జరుపుతాను. దాట్స్ గుడ్. ఈ హ్యాండ్ కింద పట్టుకో, ట్రై చేయి. దాట్స్ గుడ్. అంతే, వచ్చేసింది. 20 seconds మ్యామ్. 19, పర్ఫెక్ట్. 18, 17, 16, 15, దట్స్ గుడ్ మ్యామ్. 14, 13, 12, 11, 10 మ్యామ్. 9, వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, 3, 2, only 1 minute. Yes. Mountain మ్యామ్. మౌంటైన్ మ్యామ్. మౌంటైన్ కోబ్రా స్ట్రెచ్ మ్యామ్. మౌంటైన్ టు కోబ్రా స్ట్రెచ్. మౌంటైన్ టు కోబ్రా స్ట్రెచ్. 2, 3, that's good. 4, 5, 6, 7, 8, 9, 10. స్టాప్. ఆ లెగ్స్ని ముందు పెట్టేసేమ్మా, లెగ్స్ ముందు పెట్టేసా, స్ట్రెచ్ అయ్యి హ్యాండ్స్ పైకి లేపి ఫార్వర్డ్ విన్ చేసి టచ్ చేసుకోమా. అన్న మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నానన్నా నీకు ఎన్నిసార్లు అయినా. ఆయన సార్ ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, మీరు ఎవరు లేరని లేపట్లేదన్నా ఆయన. ఇప్పుడు సరే నేను ఒక 5 నిమిషాల్లో మాట్లాడతాను నీతో, ఓకేనా? ఒక 5 minutes క్లాస్ అవ్వగానే, ఓకే? కమన్, రెడీ 5 times రావాలి. కమన్, రెడీ సిస్టర్, రెడీ. అలా కాదు, దగ్గర రోడ్లు క్లోజ్ చేయి, లెగ్స్ క్లోజ్ చేయి. ఎస్, పైకి లేపు. బ్రీత్ ఇన్ తీసుకుని అవుట్ చేసి పట్టుకోవాలి. బ్రీత్ని అవుట్ చేసి పట్టుకో, హోల్డ్. ఎస్, కరెక్ట్, వచ్చేసింది. మళ్ళీ బ్రీత్ అవుట్ చేయి, బాగా చేస్తుంది. బ్రీత్ అవుట్, అంతే. అక్కడ ముందుకు వచ్చాడు, బ్రీత్ అవుట్ చేసుకోవాలి. లోపలికి వెళ్తాడు, బ్రీత్ అవుట్. అది దాట్స్ గుడ్. అంతే. ఓకే, కరెక్ట్. ఓకే మ్యామ్. ఇప్పుడు లేడౌన్ ముందు తీసుకోమా, ఇంకా ముందు పడుకో. లేడౌన్. ఆ హ్యాండ్స్ రివర్స్లో పెట్టు పడుకో. ఏం కాదు, తగలదు, ఏం కాదు, తగిలే ఉంటుంది. రివర్స్లో పెట్టి మ్యామ్ చక్రాసనం చేయండి మ్యామ్. రివర్స్లో పెట్టి చక్రాసనం మీది లిఫ్ట్ ఉంది మ్యామ్. ఎస్, గుడ్. ఇంకా కొంచెం పైకి లేవాలి. ఎస్, రాకీ మ్యామ్, సూపర్ మ్యామ్. ఎస్, ఇంకా రావు మేడం. లేదు, రివర్స్లో పెడతాను, రివర్స్లో పెట్టు. వద్దు మీరు చేయమని. దీనికి లిఫ్ట్ ఇవ్వండి మ్యామ్, లిఫ్ట్ ఇవ్వండి ఒక్కొక్కరు. ఎస్, అంతే. హోల్డ్ చేసింది, తను లేచి వీళ్ళు లేపుతున్నావు, గుడ్ తల్లి. ఇంకా కొంచెం ట్రై చేయి, అంతే. ట్రై చేయి. రివర్స్లో పెట్టి హ్యాండ్ రివర్స్లో పెట్టి ఎట్లా తను పెడుతుంది రివర్స్. ఫింగర్స్ పెట్టకూడదు. లేపాం తను లేపని. ఇంకా గుడ్, దాట్స్ గుడ్. అది అది గుడ్, అంతే. తిని కూడా తిని ఒక్కదాన్ని చేయాలి. చేయకపోతే
పర్ఫెక్ట్. ఓకే. ట్రై చేయాలి. సిస్టర్ నువ్వు ట్రై చేయాలి. నేను సపోర్ట్ చేస్తాను. పెద్దగా వేసుకో. నువ్వు అవన్నీ పట్టించుకోకూడదే దయచేయి. దానికి ఇంకొక ఉపయోగం కూడా ఉంటుంది. దానికి కానీ కొంచెం ట్రై భయం పోతే వచ్చేస్తుంది దానికి. ఓకే మ్యామ్. సరే మ్యామ్. ఓకే మ్యామ్. కాల్లో కాలు పెట్టుకోండి మ్యామ్. ఇలా పెట్టుకోండి. కాల్లో కాలు ఇంకా లోపలికి పెట్టుకోండి. ఇంకా ఇన్సైడ్ మేడం అలా కాదు. చూడండి ఇగో ఇలా పట్టుకొని 2 హ్యాండ్స్తో పట్టుకోండి. కింద ఇక్కడ లోపలికి స్ట్రెచ్ చేసుకోండి. ఇగోండి ఇప్పుడు తిని ఎలా పట్టుకుంది అలాగే. గుడ్ గుడ్ అంతే. కానీ నువ్వు హ్యాండ్ అనేది పైనుంచి పట్టుకో. ఒక చెయ్యి పైనుంచి రావాలి ఇక్కడ అక్కడ. గుడ్ గుడ్ గుడ్. ఈ హ్యాండ్ ఇలా పెట్టుకో. ఇది ఇక్కడ పెట్టుకో. ఇటు నుంచి ఇటు పక్క నుంచి పెట్టుకో. అంతే. గుడ్. స్క్వీజ్ చేయి. స్క్వీజ్. దాట్స్ గుడ్. స్క్వీజ్. ఎస్. హెడ్ డౌన్. హెడ్ డౌన్. హెడ్ డౌన్. ప్రాబ్లమ్ చేంజ్ చేయలేక ఇంకా లోపలికి రావాలి. కాలు ఇంకా కాలు సరిగ్గా చేయము. 10-9. దాట్స్ గుడ్. ఆ కాలు అవతల పక్కకి వెళ్ళాలి. ఈ కాలు ఇటు వచ్చింది కదా, ఆ కాలు అవతల పక్క. 7-6 3-2 ఓన్లీ 1. ఎస్. రైట్ లెగ్ని ఎప్పుడు హక్ చేసుకుందాం. ఎస్. స్ట్రెచ్ చేసుకోండి. 10 seconds. 9. వెరీ గుడ్. 8 7 మ్యామ్. 6 5 మ్యామ్. 4 3 2 1 మ్యామ్. చేంజ్ మ్యామ్. ఎస్. 10 seconds. 9 వెరీ గుడ్. 8 7 మ్యామ్. 6 5 మ్యామ్. 4 3 2 1 మ్యామ్. స్టాప్ మ్యామ్. ఓకే మ్యామ్. స్ట్రెచ్ యువర్ లెగ్స్ మ్యామ్. స్ట్రెచ్ యువర్ లెగ్స్. 2 legs అవసరం. హ్యాండ్స్ ఓపెన్ మ్యామ్. హ్యాండ్స్ ఓపెన్. హ్యాండ్స్ ఓపెన్ చేయకండి. కీప్ యువర్ రైట్ లెగ్ బైక్ లేపి లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేసుకోండి. కీప్ యువర్ రైట్ లెగ్ అప్. తగ్గదు. తగిలిన ఏమన్నది. కమందరు కమండరీ. 10-9 వెరీ గుడ్. 8 7 మ్యామ్. 6 5 4 ఇంకా తల్లి 3 సిస్టర్. ఇంకా కొంచెం స్ట్రెచ్. అది ఆ హ్యాండ్ అవతల పక్కన పెట్టు. అది రైట్ ఆపోజిట్ సైడ్ చూడు. అటు సైడ్ చూడు. హెడ్ అది. 10 seconds. 9 8 7 6 5 4 3 2 1 చేంజ్ మ్యామ్. ఇప్పుడు చేంజ్ చేయండి. ఎస్. ఎస్. ఇంకా పైకి లేపుతాలి. కాల్ పైకి లేపు. ఇంకా స్ట్రెచ్. 10-9 దాట్స్ గుడ్. 8 7 6 5 4 3 2 ఓన్లీ 1 more మ్యామ్. మళ్ళీ అగైన్ మ్యామ్. సేమ్ రిపీట్. కమన్ తల్లి. కమన్ రెడీ. ఇంకా లేదు. ఎస్. 10 9 వెరీ గుడ్. హెడ్ ఆపోజిట్ సైడ్ పెట్టాలి. 7 6 5 4 yes ma'am. 3 nice count. 2 only 1 more. Change another side. Yes, change another side. 10 seconds. 9 very good. 7 6 5 4 3 2 yes ma'am. Only 1 more ma'am. Stop ma'am. ఓకే. ఇప్పుడు 2 legs మనం స్క్వీజ్ చేసుకొని లెఫ్ట్ టు రైట్ ఇలా పొడుకునే 2 legs బెండ్ చేసుకొని రావాలి. ఆగండి. బెండ్ చేసుకొని హోల్డ్ ఫ్యూ సెకండ్స్. కమన్. సైడ్కి పెట్టి తల్లి. హోల్డ్ చేయి. అలాగే హోల్డ్ చేయి. 10 seconds. కింద పెట్టు కాళ్ళు. 7 6 5 4 3 2 1 చేంజ్ అనదర్ సైడ్. మ్యామ్ రాక్ డౌన్ మ్యామ్. రాక్ మ్యామ్ డౌన్. కంప్లీట్ డౌన్. టచ్ ద గ్రౌండ్. ఎస్ మ్యామ్. 10 seconds. 9 8 7 6 5 4 3 2 1 చేంజ్ మ్యామ్. ఎస్ మ్యామ్. చేంజ్ మ్యామ్.
yes ma'am. Change ma'am. ఓకే మ్యామ్. స్ట్రెచ్ యువర్ లెగ్స్ మ్యామ్. ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి, స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. ఫుల్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. ఎస్, కాన్సన్ట్రేషన్, ఫోకస్. లైక్ ఓం అంటూ ఎక్స్టెండ్ చేయాలి బయటికి. ఓం అంటూ గట్టిగా, ఎంత గట్టిగా అంటే అంత మంచిది. ఓకే మ్యామ్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సైడ్కి తిరగండి మ్యామ్. సైడ్కి తిరిగి పక్కకు పడుకోండి. లెగ్స్ తిరిగి సైడ్కి తిరిగి పక్కన పడుకోండి. ఇలా పడుకోండి. కంప్లీట్ ఫుల్ బ్రీతింగ్ తీసుకుని స్లోగా బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. కాన్సన్ట్రేషన్, ఫోకస్. ఫుల్ సైడ్కి తిరిగి ఎస్, ఆ రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకుందాం. ఓకే మ్యామ్. సైడ్కి అలాగే పక్కకి లేగాము. లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడే అన్నీ చేసుకోవాలి. లెఫ్ట్ సైడే ఆల్వేస్ కీప్ లెఫ్ట్ సైడే చేయాలి. ఎందుకంటే మన హార్ట్ ఎటు ఉంటుందో అటే కదా, అటే ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి, బ్రీత్ అవుట్ చేయాలి. లెఫ్ట్ నోస్ నుంచి ఎక్కువ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. కపాలభాతి కాదు మ్యామ్, వేరే. ఓకే మ్యామ్. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 హ్యాండ్స్ మ్యామ్ ఇక్కడ పెట్టండి. సాంబవి ముద్ర అంటారు కదా, అలా కాదు. సాంబవి ముద్ర అంటే ఇది. జస్ట్ ఈ చేతులు కింద పడేయకూడదు. సాంబవి ఇక్కడ ఇలా పెట్టండి. ఇలా హ్యాండ్స్ కంప్లీట్ టచ్, ఇక్కడ టచ్ చేయాలి. 3 ఫింగర్స్ టచ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, బాడీ స్ట్రైట్ ఉండాలి. ఈ ఐస్ని కదా, ఈ ఐస్ని ఆఫే మూవ్. శివుడు ఎలా మూస్తాడు? ఆఫే, ఆఫ్. కళ్ళు సగం తెరవాలి, సగం క్లోజ్ చేయాలి, అంతే. ఆఫే. వెరీ గుడ్. ఆఫే మ్యామ్. ఐస్ ఈజ్ ఓన్లీ ఆఫ్ మాత్రమే క్లోజ్ చేయాలి. ఆఫే. ఎస్, మన ఐస్ అనేది ఐబాల్ అనేది పైకి ఉండాలి. ఐబాల్ పైకి ఉండాలి. ఇలా ఐబాల్. ఎస్, ఐబాల్ పైకి ఉండాలి. ఎస్, 10 seconds. 9 మ్యామ్. ఐబాల్ పైకి ఉండాలి. 7, 6, 5, just 4, 3, 2, 1 మ్యామ్. ఓకే మ్యామ్. ఇప్పుడు కంప్లీట్ క్లోజ్ చేయండి. ఐస్ని క్లోజ్ చేసి ఫుల్ బ్రీతింగ్ తీసుకుందాం. ఫుల్ బ్రీతింగ్ తీసుకుని హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. హోల్డ్ చేయండి. ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేయండి. 1:2 రేషియోలో బ్రీత్ అవుట్ స్లోగా చేయండి. మౌత్తోనే స్లోగా బ్రీత్ అవుట్ అన్నట్టు చేయండి. ఎస్, అలా అగైన్ అలా 5 times రావాలి. అలా 5 times చేయాలి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు హమ్మింగ్ రావాలి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు హమ్మింగ్ రావాలి.
వస్తుంది అంతే. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు హమ్మింగ్ లాగా అని వస్తుంది. ఓకేనండి. 5 times ఓన్లీ 5 times. ఓన్లీ 5 times. జస్ట్ ఇప్పుడు చూడండి, ఆ ముద్రలోంచి బయటికి రండి. చేయి స్లోగా వదిలేయండి, ముద్ర స్లోగా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత ఫుల్ బ్రీతింగ్ తీసుకోండి. చేతులు అక్కడే లోపల పెట్టుకోండి. ఫుల్ బ్రీతింగ్ తీసుకోండి. ఫుల్ బ్రీతింగ్ తీసుకుని హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ నా వల్ల కాదు అన్న టైంలో నోరు బయటికి తీసి మళ్ళీ రీటేక్ చేయాలి బ్రీత్ని. రీటేక్ చేసినప్పుడు బ్రీత్ని అప్పుడు బ్రీత్ని రీటేక్ చేసినప్పుడు పిడికిలు బిగించాలి. ఇలా పిడికిలు బిగించాలి రీటేక్ చేసినప్పుడు. ఓకే, నేను చెప్తాను అప్పుడు రీటేక్ అంటే పిడికిలు బిగించాలి. ఓకే, టేక్ ఫుల్ బ్రీత్ ఇన్ హోల్డింగ్, హోల్డ్. నా వల్ల కాదు అన్న టైంలో మౌత్ ఓపెన్ చేసి రీటేక్ బ్రీతింగ్. వదలకూడదు, రీటేక్ చేయాలి. రీటేక్ చేసినప్పుడు మాత్రమే పిడికిలు బిగించాలి. రీటేక్ చేసినప్పుడు మాత్రమే పిడికిలు బిగించాలి. ఎస్, పిడికిలు బిగించి గట్టిగా హోల్డ్ చేయాలి. అప్పుడు ఆ కింద గాలి పై గాలి రెండు పై నుంచి స్లో. ఇంకా హోల్డ్. నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు అన్న టైంలో ఎస్, నా వల్ల కాదు అన్న టైంలోనే వదిలేయాలి. స్లోగా వదలాలి బ్రీత్ను. అప్పుడు స్లోగా బ్రీత్ను వదలాలి. నా వల్ల కాదు అన్న టైంలోనే. ఎస్, నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ టేక్ అగైన్ బ్రీత్. మళ్ళీ అగైన్ మ్యామ్ ఒక్కదాని నిమిషం నేను చెప్తాను మ్యామ్. ఒక్క నిమిషం సిస్టర్. ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి. సెకండ్ టైము నా వల్ల కాదు బ్రీత్ అవుట్ చేసే టైంలో మళ్ళీ నోరు ఓపెన్ చేసి మళ్ళీ లాగాలి. లాగినప్పుడు మాత్రం పిడికిలు బిగించాలి. ఇలా పిడికిలు బిగించాలి. లోపలికి ఉండాలి ఫింగర్, ఎప్పుడు లోపలికి ఉండాలి ఫింగర్ ఇలా. ఓకే, బిగించి హోల్డ్ చేసేయాలి. ఇంకా నా వల్ల కాదన్న టైంలో తల ఇలా పైకి లేపి స్లోగా బ్రీత్ వదిలేయండి. ఓకే, అది హెడప్. కామన్ రెడీ, కాన్సన్ట్రేషన్. ఫుల్ బ్రీత్ ఇన్ హోల్డింగ్. 30 seconds హోల్డ్ అయినా చేయాలి. 30 to 40 seconds హోల్డ్ చేయాలి. వదిలేసావా? అది వదిలేసే ఫింగర్స్ వదిలేస్తే గాలి వదిలేస్తే వదిలేయాలి. ఎస్, పర్ఫెక్ట్. త్రీ టైమ్స్ చేయాలి. మళ్ళీ ఫుల్ బ్రీతింగ్ తీసుకో. ఫుల్ బ్రీతింగ్ తీసుకుని హోల్డ్ చేయాలి. ఫుల్ బ్రీతింగ్ తీసుకుని హోల్డ్. Yes, okay, well. ప్రాక్టీస్ చేయాలి. డిప్రెషన్ మొత్తం తగ్గిపోతుంది. దీంతోనే డిప్రెషన్ తగ్గుతుంది. వేరే దేంతోనో తగ్గదు.